డబ్బు తీసుకొని వస్తున్నావు నువ్వు పార్టీ మొత్తం ఫస్ట్ పాటిస్తున్నావు నువ్వు నీకు ఇంట్రెస్ట్ లేకుంటే నువ్వు దిగిపోనా నువ్వు మాకు మెసేజ్ పెడతావా నేను కాకుండా తనకు కాకుండా నాకు పెడతావా నువ్వు మెసేజ్ పెట్టావు నువ్వు మాకు మేము దళిత మహిళలు నాకు నేను శత్రుత్వం ఎందుకురా మంచి కాదు చెమడాలు ఇస్తా నిన్ను లేకుండా నువ్వెంత నీ బతికెత్తా నా చెప్పులు చూడడానికి కూడా నీ బతికేయాలని ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా ఒక లెక్చర్లనే ఉండి రన్నింగ్ ఇంత ఇది చేస్తావా పంత వాళ్ళు నీ జాగిరారా పార్టీని జాగిరారా పార్టీ మొత్తం ఫస్ట్ పట్టిస్తున్నావురా అసలు ఎవరు కార్యకర్తల జోలికి వస్తే పెట్టండి చెమడాలు ఇస్తా ఎంత ధైర్యం రా నీకు మెసేజ్ సొంత పార్టీ అని ఇంట్లో నుంచి పుట్టిందా నీ ఇంటి ఫంక్షన్ ఇది నీ ఇంటి ఫంక్షన్ అయితే మాకు ఇన్విటేషన్ అవసరం లేదు జాతీయ పండగ మా అధ్యక్షులు మాకు ఒక మెసేజ్ కూడా ఇవ్వకుండా కార్యకర్తలకు ఒక మెసేజ్ కూడా ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు తన నియంకృత పాలన చేస్తుండే అసలు తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది అభిమానులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు వాళ్ళకి ఏం ఇంటిమేషన్ లేకుండా తన సొంత పార్టీలాగా ఏదో గుత్తకు తనే కొనుక్కున్నట్టు వ్యవహరిస్తుండ్రు వాడిని అసలు వాడు రాజకీయంగా వాడు డబ్బు సంపాదిస్తుండగా రాజకీయ జీవితానికి జీరో అసలు అట్లాంటి వాళ్ళు తీసేసే వరకు మేము మహిళ ఒక దళిత మహిళ ఉంటే నాకు ఇంత అన్యాయం చేస్తున్నట్టు వాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం నన్ను చేతి లాగుతాడా వాడికి ఎంత ధైర్యం వాడు పార్టీని నువ్వు ఇట్లాంటి రాజకీయంగా ఉండొద్దు నువ్వు రీజన్ చేసి నువ్వు ఇంట్లో కూసపో అంతే తప్ప ఇక్కడికి వచ్చి మేము చెలాయేది నువ్వు కొంతమంది అవసరమా పార్టీ అంటే ప్రతి ఒక్కరిది ప్రజలందరిది పార్టీ పెట్టే ప్రజలందరిది స్వచ్ఛంగా వచ్చినప్పుడు వీడు ఇంటి అందరినీ అవాయిడ్ చేస్తున్నారు పార్టీ నుంచి వీడు ఏవాటి ప్రార్థన బస్ట్ పడుతుంది పార్టీ ఆఫీస్ అంటే ఎప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకోవడం పార్టీ ఆఫీస్ ఉంటుంది పార్టీ ఆఫీస్ రోజు లాక్ చేస్తుంది తాళం వేస్తుంది మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి మరి పార్టీ లాక్ వేసుకుంటారు ఎవరైనా తాళం వేసుకుంటుండే ఇంట్లో మాకు న్యాయం జరగాలి మాకు అసలు వాడు మొత్తం అధ్యక్షులు రిజైన్ చేయాలి పార్టీ మేము బలోపేతం చేసుకుంటాం వాడు అక్కర్లే అట్లాంటి దుష్టపురుగు అవసరం లేదు పార్టీలో ఉండడం ఇట్లాంటి చీడపురులను వేరేస్తేనే పార్టీకి బాగుంటుంది మళ్ళీ నీ తరపు బిడ్డలు పెట్టుకోవాలా నా జోలికి వస్తే ఎంత ధైర్యం రా
పార్టీ మొదలు నాశనం పట్టిస్తున్నావు. తాళం వేసుకుంటావారా? పార్టీ తాళం వేసుకుంటావు రోజు. డబ్బు తీసుకొని వస్తున్నావు నువ్వు. పార్టీ మొత్తం ఫస్ట్ పట్టిస్తున్నావు నువ్వు. నీకు ఇంట్రెస్ట్ లేకుంటే నువ్వు దిగిపోరా. నువ్వు మాకు మెసేజ్ పెట్టావా? నేను కాకుండా తనకు కాకుండా నాకు పెట్టావా? నువ్వు మెసేజ్ పెట్టావు. నువ్వు మాకు మేము దళిత మహిళలు. నాకు నేను శత్రుత్వం ఎందుకురా? మంచి కాదు. చెండాలు ఇస్తా నిన్ను. లేకుండా నువ్వెంత నీ బతికెత్తా. నా చెప్పు చూడడానికి కూడా నీ బతికేయాలని. ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా? ఒక లెక్చర్లనే ఉండి రన్ ఇంత ఇది చేస్తావా? పంత వాళ్ళ నీ జాగిరారా? పార్టీని జాగిరారా? పార్టీ మొత్తం ఫస్ట్ పట్టిస్తున్నావురా. అసలు ఎవరు కార్యకర్తల జోలికి వస్తే పెట్టండి. చెండాలు ఇస్తా. ఎంత ధైర్యం రా నీకు? మెసేజ్ సొంత పార్టీ అని ఇంట్లో నుంచి పుట్టిందా? నీ ఇంటి ఫంక్షన్ ఇది. నీ ఇంటి ఫంక్షన్ అయితే మాకు ఇన్విటేషన్ అవసరం లేదు. జాతీయ పండగ మా అధ్యక్షులు మాకు ఒక మెసేజ్ కూడా ఇవ్వకుండా, కార్యకర్తలకు ఒక మెసేజ్ కూడా ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు తన నియంకృత పాలన చేస్తుండే. అసలు తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళకి ఏం ఇంటిమేషన్ లేకుండా తన సొంత పార్టీలాగా ఏదో గుత్తకు తనే కొనుక్కున్నట్టు వ్యవహరిస్తుంది. వాడిని అసలు వాడు రాజకీయంగా వాడు డబ్బు సంపాదిస్తుండగా రాజకీయ జీవితానికి జీరో. అసలు అట్లాంటి వాళ్ళు తీసేసే వరకు మేము మహిళ, ఒక దళిత మహిళ ఉండి నాకు ఇంత అన్యాయం చేస్తున్నట్టు వాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం. నన్ను చేతిపట్టి లాగుతాడా? వాడికి ఎంత ధైర్యం? వాడు పార్టీని నువ్వు ఇట్లాంటి రాజకీయంగా ఉండొద్దు. నువ్వు రీజన్ చేసి నువ్వు ఇంట్లో కూసపో. అంతే తప్ప ఇక్కడికి వచ్చి మేము చెలాయేది నువ్వు కొంతమంది అవసరమా? పార్టీ అంటే ప్రతి ఒక్కరిది, ప్రజలందరిది. పార్టీ పెట్టే ప్రజలందరిది. స్వచ్ఛంగా వచ్చినప్పుడు వీడు ఇంటికి అందరినీ అవాయిడ్ చేస్తుంది. పార్టీ నుంచి వీడు ఏవాటి ప్రార్థన బస్ట్ పడుతుంది. పార్టీ ఆఫీస్ అంటే ఎప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకోవడం పార్టీ ఆఫీస్ ఉంటుంది. పార్టీ ఆఫీస్ రోజు లాక్ చేస్తుంది, తాళం వేస్తుంది. మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? మరి పార్టీ లాక్ వేసుకుంటారు ఎవరైనా? తాళం వేసుకుంటుండే ఇంట్లో. మాకు న్యాయం జరగాలి. మాకు అసలు వాడు మొత్తం అధ్యక్షులు రిజైన్ చేయాలి. పార్టీ మేము బలోపేతం చేసుకుంటాం. వాడు అక్కర్లే. ఇట్లాంటి దుష్టపురుగు అవసరం లేదు పార్టీలో ఉండడం. ఇట్లాంటి చీడపురుగులను వేరేస్తేనే పార్టీకి బాగుంటుంది.